భరోసా ఇస్తూ వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, మనం చేసే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధంగా బురద జల్లుతున్నారు అనేది అందరూ కూడా గమనించాలా. గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఇంటింటికి తిరుగుతాడంట, మళ్ళీ పాదయాత్ర చేస్తాడంట. నేను ఒకటే సలహా చెప్తున్నాను, మీరు బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరికొకటికి ఏదో ఒకటి అవుతుంది. మొన్న పాపం ఎవరో మీ కార్యకర్త మీ కారు కింద పడి చనిపోవడం జరిగింది. నిన్న మీరు బయటకు వచ్చి తిరుగుతుంటే లాఠీ చార్జ్ ఏదో చేశారని చెప్పి మీ కార్యకర్త తల పగలడం జరిగింది. సో మీరు బయటికి రావడం వల్ల మీ కార్యకర్తలకి మీకే ఇబ్బంది అవుతుందే తప్ప మరొకటి కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏమి చేసినా ఎన్ని చేసినా మళ్ళీ అందరు మహిళల దగ్గరికి వెళ్ళి మీ తలల మీద ముద్దులు పెట్టి ఏం చేసినా కూడా ఈసారి నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఎమ్మెల్యేలుగా అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. మీరు ఏదైనా బయటకు వచ్చి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఈసారి మేము ముందుకు రాము, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.